సో హై గైస్, ఐఎమ్ ఆది ఫిట్నెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో అందరికీ నమస్తే, ఓకేనా. సో ఈరోజు వచ్చేసి టాపిక్ వెయిట్ లాస్ అనమాట. ఓకే, వెయిట్ లాస్ని అతి తొందరగా మనము మన వెయిట్ని తగ్గించుకోవాలి అనుకుంటే ఈ వీడియో కన్ఫామ్గా ఫస్ట్ నుండి ఎండ్ వరకు అయితే చూడండి, ఓకేనా. వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, వెయిట్ లాస్కి. సో మీరు నా పాత వీడియోలు చూస్తున్నట్లయితే మీకు పక్కన వీడియో వస్తుందా, అబ్జర్వ్ చేయండి. నేను ఒక 1 year బ్యాక్, అంటే నా వెయిట్ వచ్చేసి 87 నుండి 64కి అయితే తీసుకొని వచ్చాను అనమాట. ఓకేనా. సో దానికి ఒక రీజన్ ఉంది, అది నేను బాక్సింగ్ కోసం నేను బాక్సింగ్ ఆడేవాడిని. సో నా వెయిట్ మరీ హెవీలో ఉండేది అనమాట, 87లో ఉండేవాడిని. నేను 64 to 67 ఆ కేటగిరీలో, నేను మిడిల్ కేటగిరీలో ఆడేవాడిని అనమాట. సో నాకు అప్పుడు కనీసం 20తో మ్యాక్సిమం డౌన్ చేశారు. 84 అర్థమవుతుందా, 84 నుండి 64కి వచ్చా. 20 చేశాను అనమాట నేను, అర్థమవుతుందా. ఓకే, సో మీరు కూడా నాలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా, అంటే మంచిగా మన వెయిట్ని తొందరగా డౌన్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. నేను ప్రాపర్గా మీకైతే ఒక మెసేజ్ చెప్తా వెయిట్ లాస్గా, ఓకేనా. సో ఇంకొకటి వచ్చేసి, నా ఏజ్ వచ్చేసి 29. మెడికల్ పరంగా ఇష్యూ అయితే ఒకటి ఉంది వెయిట్ లాస్లో. ఒకటి వచ్చేసి మెడికల్ పరంగా, ఒకటి వచ్చేసి ఫిట్నెస్ పరంగా, ఓకేనా. ఇవి రెండు అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక చిన్న మెడికల్ పరంగా అయితే ఒకటి చెప్తాను అనమాట. మెడికల్ పరంగా మన హైట్, మన వచ్చేసి మన ఏజ్, ఈ రెండింటికి సంబంధించి మన వెయిట్ ఎంత ఉండాలనేది డాక్టర్స్ అయితే మనకు ఇచ్చిన లిస్ట్ అనమాట. చూద్దా. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నా హైట్ వచ్చేసి 178 అనమాట. సో నా ఏజ్ వచ్చేసి 29 అనమాట. సో నాకు వచ్చేసి ఈ రెండింటికి సంబంధించి, నా హైట్కి నా ఏజ్కి సంబంధించి నేను 68.5 kg అయితే నేను ఉండాలి, ఓకేనా. సో ఫిలాల్ ఇప్పుడైతే 70 kg అయితే ఉన్నాను అనమాట, అర్థమవుతుందా. అంటే 1.5 కిలో ఎక్కువ ఉన్నాను అనమాట, అర్థమవుతుందా. 68.5 నుండి మ్యాక్సిమం ఒక 5 కిలోలు ఎక్కువ ఉన్నా కానీ పర్సన్ చాలా యాక్టివ్ అయితే ఉంటాడు అనమాట. అదే 68.5 నుండి 10 కిలోలు దాటి ఇంకా ఎక్కువ ఉంటే, మ్యాక్సిమం 68 కదా, అంటే 78 అబోవ్ అయినా ఉంటే పర్సన్కి చాలా అన్హెల్దీ అయితే ఉండిద్ది అనమాట. ప్రతి ఒక్క చేసే ప్రతి ఒక్క పనిలో యాక్టివ్ అయితే ఉండడు, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా. మెంటల్కి ఎక్కువ ప్రెజర్ అయితే ఉండిద్ది అనమాట. ఓకే, టెన్షన్ ఎక్కువ పడుతూ ఉంటాడు అనమాట. ఎక్కువ వెయిట్, ఓవర్ వెయిట్ ఉన్న పర్సన్ని చూస్తూ ఉండండి. ఇక్కడ నుండి అక్కడికి రన్నింగ్ కొట్టినప్పటి ఆయాస్ అనేది వస్తుంది. ఓకే, చెమట ఎక్కువ యూజ్ అవుతూ ఉండిద్ది, అర్థమవుతుందా. ఇంకోటి టెన్షన్ ఎక్కువ పడుతూ ఉంటాడు, అర్థమవుతుందా. యాక్టివ్ అనేది ప్రతి ఒక్క విషయంలో యాక్టివ్ అయితే ఉండడు అనమాట. దాన్నే ఓవర్ వెయిట్ అని అంటారు. దానివల్ల అన్హెల్దీ, అంటే మనిషి యాక్టివ్గా ఉండలేకపోతాడు అనమాట, అర్థమవుతుందా. చాలా షుగర్ అంటే దానివల్ల మన శరీరానికి అతి తొందరగా అనారోగ్యం గురి కావడానికి కూడా మనము అవసరాలు అయితే పడుతూ ఉంటాం అనమాట. సో మనము ఎంత జాగ్రత్త మన శరీరం మీద మనము జాగ్రత్త పడుతూ ఉంటే అంత మంచిది అనమాట, అర్థమవుతుందా. మన శరీరాన్ని ఎప్పుడు యాక్టివ్గా ఉంచుకోవాలి. శరీరం అనేది చాలా సున్నితమైనది, అర్థమైందా. మన శరీరాన్ని ఎంత మంచిగా మనం ఉంచుకుంటే అంత మంచిగా మన ఆరోగ్యం అనేది బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇదే శరీరాన్ని నేను జిమ్ పర్సన్ చూడండి, ఇప్పుడు ఉన్న బాడీని మరీ ఇంకా ఎక్కువ బాడీ చేసేస్తారనమాట, అర్థమవుతుందా. దానివల్ల చాలా అనారోగ్యాలు గుర్తు వచ్చేస్తాయి చెప్తున్నా. చాలా గమనించాల్సిన విషయం. అటువంటి తప్పులు మీరు చేయకండి, అర్థమవుతుందా. డాక్టర్లు ఒక్కటే చెప్తారు, నీ హైట్కి నీ ఏజ్కి లిమిట్లో ఎంత వెయిట్ అయితే ఉండాలో అంత వెయిట్ అనేది ఇస్తారనమాట. మీరు ఎక్కడ దాని గురించి తెలుసుకోవాలనుకుంటే క్రోమ్లో కానీ డాక్టర్ల వాట్సాప్ గ్రూప్స్లలో కానీ మీరు కనుక్కుంటే కన్ఫామ్గా అయితే మీకు తెలుస్తుంది. ఒకవేళ తెలియకుంటే
ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. మీ వెయిట్ కానీ మీ వెయిట్ మీ ఏజ్ మీరు చెప్పారనుకో, మీరు ఎంత వెయిట్లో ఉండాలనేది, మీ హైట్ మీ ఏజ్ ఈ రెండు కామెంట్ చేయండి. మీ వెయిట్ వచ్చేసి ఎంత ఉండాలనేది నేను చెప్తాను. అర్థమవుతుందా? మీ లిమిట్ హైట్, మీ లిమిట్ వెయిట్ వచ్చేసి నేను చెప్తాను అనమాట. ఓకేనా? సో నాదైతే మీరు తెలుసుకున్నారు కదా, 29 ఏజీ 178 హైట్, ఉండాల్సింది 68.5. నేను ఇప్పుడు ఉండేది 70, అంటే 1.5 కిలో. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా 75 ఉన్నా కానీ ఎటువంటి ఇబ్బంది లేదు, యాక్టివ్ ఉంటారు అనమాట. 75 కాకుండా 78 అబోవ్ ఉంటే అప్పుడు ఎక్కువ ఆయాస రావడం, రన్నింగ్ ఎక్కువ చేయలేకపోవడం, అర్థమవుతుందా? టెన్షన్కి గురి అవ్వడం, అర్థమవుతుందా? ఇలాంటివి జరుగుతుంటాయి, అర్థమవుతుందా? సో అలా ఉండకండి. ఓకే, ఇప్పుడు తెలుసుకున్నారు కదా, వెయిట్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, ఏజ్ ఎలా, అర్థమవుతుందా? సో దీని తర్వాత మన వెయిట్ని ఎలా తొందరగా తగ్గియాలి అనేది మీకు చెప్తాను అనమాట. ఇప్పటి నుండి కట్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఓకే, ఇప్పుడు మీరు నా పాత వీడియోలో చూసినట్లయితే నేను 87 నుండి 64 అయితే నేను తీసుకొని వచ్చాను కదా. సో ఆ టైంలో నేను ఏ విధంగా అయితే నా బాడీకి వెయిట్ లాస్ చేయడానికి ఎలాంటి ఫుడ్ నేను తిన్నాను, ఎలాంటి వాటర్, ఎంత వాటర్ నేను తీసుకున్నాను, ప్రతి ఒక్కటైతే మీకు చెప్తా. ఫాలో కాండి. ఎవరైతే వెయిట్ లాస్ చేయాలి అనుకుంటున్నారో ఏ విధంగా ట్రై చేయండి. ఓకే, మెడికల్ పరంగా అంటే మెడిసిన్ యూజ్ చేసి మెడిసిన్ తిని వెయిట్ లాస్ చేయాలనుకుంటే సో బెనిఫిట్ ఒక 1 వీక్లో మీరు డౌన్ అయితే కాగలరు, కానీ దాని తర్వాత వచ్చే మీ అనారోగ్యం అనేది చాలా ఇబ్బంది పడతారు అనమాట. సైడ్ ఎఫెక్ట్ చాలా వస్తాయి, అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మోషన్స్ అయితే ఎక్కువ అయిపోతాయి, డౌన్ అయిపోతాడు, బీపీ డౌన్ అయిపోద్ది, బాడీ మొత్తం, అర్థమవుతుందా? పర్సన్ చాలా వీక్ అయిపోతాడు అనమాట. ఓకేనా? అలాంటి తప్పులు ఎప్పటికీ చేయగాకండి. మెడిసిన్ ఎక్కువ యూజ్ చేయగాకండి, అర్థమవుందా? ఒకే ఒకటి కాన్సంట్రేషన్, అంటే ఒకే ఒకటి ప్రెజెంట్ ఆఫ్ మైండ్, అర్థమైందా? మనం చేసే పని మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు నేను ఏమి చేయాలనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నేను వెయిట్ లాస్ చేయాలి అంటే దానికి సంబంధించిన బెస్ట్ ఎంచుకోవాలన్నమాట, చాయిస్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏది కష్టం లేకుండా సక్సెస్ అనేది ఏది రాదు, అర్థమైందా? నేను కష్టపడకుండా వెయిట్ లాస్ కావాలి అంటే అది అసాధ్యం. సాధ్యం అవుతుంది కానీ చాలా ఇబ్బందులు పడతాం. అలాంటి తప్పులు చేయకండి. ఇప్పుడు నేను చెప్పేది ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే, మీకు 1 డే ఫుల్ అంటే ఒక రోజులో ఏమేమి చేయాలి అనేది మీకు చెప్తా. ఉదయం లేచినప్పటి నుండి మళ్ళీ రాత్రి నిద్రించే వరకు మీకు ఈ ప్లాన్ అనేది చెప్తా. ఇదే ప్లాన్ని మీరు ఫాలో కండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే నా గురించి చెప్తా, మీరు ఫాలో అవ్వండి. ఓకే, సో నేనైతే ఉదయాన్నే ఎన్నింటికి లేస్తానంటే 5కి అయితే లేస్తాను అనమాట, అర్థమవుతుందా? అది ఇక్కడ నేను డ్యూటీలో, అర్థమైందా? అంటే మీకు అందరికీ తెలుసు నేను ఏం చేస్తాను అనేది. సో ఇక్కడైతే నేను 5 గంటలకు అయితే లేస్తా. 5 గంటలకు లేచినప్పుడే ఓకే, నాకడ ఒక జగ్గు అయితే ఉండిద్ది అనమాట. పిల్లలు నాకడ జగ్గు అయితే రూమ్లో ఉంది. సో మీరు ఇలాంటి థర్మాస్ అయితే తీసుకోండి, అర్థమైందా? 1 లీటర్, ½ లీటర్ కానీ 1 లీటర్ కానీ తీసుకోండి. మీరు వాటర్ని వేడి చేసి దాంట్లో పెట్టుకోండి, అర్థమైందా? వాటర్ని వేడి చేసి పెట్టుకున్నాక ఉదయాన్నే లేచినప్పుడే, మరీ ఎక్కువ హీట్ కాదు, మిడిల్ అనమాట, అర్థమైందా? ఆ వాటర్ని లేచిన వెంటనే ఆ వాటర్ తాగేసేయండి, అర్థమైందా? మనము నైట్ తిన్న ఫుడ్ అనేది మొత్తము కొట్టేసిద్ది, కిందికి కొట్టేసిద్ది అనమాట. ఇక్కడ కనుక ఉండిద్ది కదా, ఇదంతా మనం ఎప్పుడైతే వేడి వాటర్ తీసుకుంటామో మొత్తం కొట్టేసిద్ది. మీరు తప్పుగా అనుకోకండి, అర్థమైందా? చెప్పేది మంచిగా జాగ్రత్తగా వినండి, తప్పుగా ఎవరు అనుకోకండి. ఓకేనా? మనం ఎప్పుడైతే వేడి వాటర్ తీసుకుంటామో మొత్తం కిందికి కుట్టేసిద్ది. మనం దాని తర్వాత ఒక 10 మినిట్స్లో మనము ప్రాపర్గా తయారైపోయామనుకో. ఓకే, దాని తర్వాత మీరు మీ షెడ్యూల్లో మీరు మీ డైలీ రొటేషన్ ఫాలో అవ్వండి. ఒక 1 అవర్ రన్నింగ్, ఎక్సర్సైజ్లు, మీ కార్డియో, మీరు ఏదైతే అనుకుంటారో అది ప్రాపర్ ఒక 1 అవర్లో కంప్లీట్ చేసుకొని, అర్థమైందా? రూమ్కి వచ్చేసేదారనుకో. దాని తర్వాత మీరు రాత్రి పూట ఏదైతే శనగలు అయితే నానబెడతారో
ఎవరైతే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే వెయిట్ లాస్ చేయాలి అనుకున్న ప్రతి ఒక్క పర్సన్ ఎక్కువ శనగల్ని యూజ్ చేయండి. ఎందుకంటే శనగలు వచ్చేసి ఇది వేస్ట్ ఫుడ్, అర్థమైందా? ఇది వచ్చేసి వేస్ట్ ఫుడ్ బ్రో. దీనివల్ల ప్రోటీన్ అనేది చాలా తక్కువ వస్తుంది, వేస్ట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది అనమాట, అర్థమవుతుందా? ఇది ఏంటంటే శనగలలో వేడి అనేది ఎక్కువ ఉండిద్ది. అంటే మన పొట్ట ఉంది కదా, ఈ పొట్టలో వేడిని ఎక్కువ క్రియేట్ చేస్తుంది అనమాట శనగలు, అర్థమైందా? మనకు కావాల్సింది ఏంటి? వేడి, మన శరీరంలో ఎక్కువ వేడి రావాలి, అర్థమైందా? వేడి ఎక్కువ ఉంటే, వేడి ఉండడం వల్ల ఏమవుతుంది, శరీరం అనేది కరుగుతూ ఉండిద్ది అనమాట. కొవ్వు పదార్థాలు అనేవి కరుగుతూ ఉంటాయి అన్నమాట, అర్థమవుతుందా? సో ఇప్పుడు మీరు శనగలు రాత్రి నాటుకున్న శనగలను తీసుకుంటారు కదా, అవి ఉదయానికి అవి క్లీన్ చేసేసి తిన్నారనుకో, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రొటేషన్ మీది వచ్చేసి శనగలు, అర్థమవుతుందా? పాలు ఉంటే పాలు తీసుకోండి, ఒక అర్ధ లీటర్ పాలు. శనగలు మ్యాక్సిమం ఎక్కువ ఉండాలి, అర్థమైందా? అర్ధ లీటర్ పాలు, శనగలు. ఓకే, ఇది మీ మార్నింగ్ రొటేషన్. మీరు మార్నింగ్ రొటేషన్లో ఇంకా ఏమన్నా తినాలి అనుకుంటే ఒక్క రోటీ వచ్చేసి ఒక రొట్టె ఒక్కటి తీసుకోండి, ఒకే ఒక రొట్టె. దానికి తోడు పప్పు చారు కానీ పప్పు కానీ తీసుకోండి, అర్థమవుతుందా? మరీ ఎక్కువ తినకూడదు, అన్నం తినకూడదు. ఇది అన్నం వచ్చేసి తొందరగా జీర్ణం అయితే కాదు, ఒక రొట్టె వచ్చేసి తొందరగా జీర్ణం అయితే అయిపోయింది. దానికి తోడు పప్పు అనేది ఇంకా తొందరగా జీర్ణం అయిపోయింది, అర్థమవుతుందా? మన అన్నం అనేది చాలా టైం పట్టిద్ది అనమాట. ఓకే, ఇది వచ్చేసి మీ మార్నింగ్ రొటేషన్. ఓకే, దీని తర్వాత నిద్ర చాలా తక్కువ నిద్రపోవాలి. ఒక పర్సన్ వన్ డేలో మ్యాక్సిమం ఒక 6 అవర్స్ అయితే నిద్రపోవాలి, అర్థమైందా? 6 అవర్స్ నిద్రపోవాలి. అదే పర్సన్ వెయిట్ లాస్ కావాలంటే మ్యాక్సిమం ఒక 5 అవర్స్ చాలు, 1 అవర్ లెస్ తీసేయండి. ఎనీ టైం ఏదో ఒక పని చేస్తూ ఉండండి, అర్థమవుతుందా? కష్టపడండి, ఏదో ఒకటి, ఒక రన్నింగే కాకపోవద్దు కానీ ఇంకా ఏదో ఒకటి వర్క్ ఏదో చేస్తూ ఉండండి, అర్థమైందా? వర్కౌట్ చేసిన వెంటనే నిద్రపోకూడదు, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చాలామంది ఎవరైతే వర్కౌట్ అయిపోయిద్దో తిన్న తర్వాత ఎంబటి పోయి పండుకుంటారు అనమాట, రెస్ట్ తీసుకోవాలని. ఎవరైతే రెస్ట్ తీసుకుంటారో వాళ్ళు చాలా ఇంకా ఎక్కువ గెయిన్ అవుతారు అనమాట, బాడీ ఇంకా ఎక్కువ పెరుగుతుంది కానీ తగ్గదు. ఇది చాలామంది తప్పు చేస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. వెయిట్ తగ్గించాలి అనుకున్న ప్రతి ఒక్కరూ ఇది గమనించాల్సిన విషయం. వర్కౌట్ అయిపోయిన వెంటనే నిద్రపోకూడదు, అర్థమైందా? నిద్రపోకుండా వాళ్ళు ఏదో ఒకటి పని చేస్తూ ఉండాలి. అయిపోయిందా? ఇప్పుడు మార్నింగ్ రొటేషన్ కంప్లీట్. ఇప్పుడు మధ్యాహ్నం మీ ఫుడ్ వచ్చేసి మీరు ఒక 2 రోటీస్ అయితే తీసుకోండి, దాల్ అయితే తీసుకోండి, అర్థమైందా? పప్పు రొట్టెలు, 2 రొట్టెలు, దానికి తోడు పప్పు తీసుకోండి. అన్నం వద్దు, సబ్జీ వద్దు, కూర వద్దు, ఏమొద్దు, అర్థమైందా? వాటర్, మీరు వాటర్ గురించి చెప్పాలి. మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు కదా, పాలు శనగలు తీసుకున్నారా? పాలు శనగలు తీసుకున్న తర్వాత మ్యాక్సిమం ఒక 1 అవర్ వరకు మీరు ఎటువంటి వాటర్ అనేది తాగకూడదు, అర్థమైందా? ఇది ప్రతి ఒక్క పర్సన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే మీరు తిన్న వెంటనే వాటర్ కైనా యూజ్ చేశారనుకో, అప్పుడు అనేది ఈ తిన్నదంతా మన పొట్టలేకైతే వెళ్ళిపోయింది అనమాట, అర్థమైందా? ఇప్పుడు మీరు తిన్న వెంటనే వాటర్ అనేది తాగడం వల్ల కిందికి వెళ్ళిపోతుంది. దానివల్ల మీకు ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఏం లేదు. తిని బయటికి వెళ్తే వెళ్ళిపోతుంది అనమాట, ఎటువంటి ప్రయోజనం లేదు కదా. సో మీరు తిన్న తర్వాత మీరు 1 అవర్ కానీ వెయిట్ చేశారనుకో, అంతా జీర్ణం అయితే అవుతూ ఉండిద్ది అనమాట, నిదానంగా. దాని ప్రొసీజర్ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, నిదానంగా ఉండిద్ది. దానివల్ల కొంచెం శక్తి వచ్చింది, దాని టైంలో అది జీర్ణం అయితే అయిపోద్ది, అర్థమైంది? అలాంటి ప్రొసీజర్ మీరు యూజ్ చేయాలన్నమాట. తినేటప్పుడే వాటర్ తాగుతూ, తిన్న వెంటనే వాటర్ తాగుతూ ఉంటే అది చాలా అన్హెల్దీ, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఇంకా పొట్ట ఉన్న వాళ్ళకి ఇంకా మరింత ఎక్కువ పొట్ట బయటికి కనిపిస్తూ ఉండిద్ది అనమాట, అర్థమవుతుంది? అలాంటి తప్పులు చేయకండి. తిన్న వెంటనే మ్యాక్సిమం ఒక 1 అవర్ దాకా వెయిట్ చేయాలి వాటర్ తాగడానికి, దాని తర్వాత వాటర్ యూజ్ చేయండి, ఓకేనా? మధ్యాహ్నం చెప్పాను కదా, 2 రొట్టెలు పప్పు, అర్థమవుతుందా?
తిన్నక ముందు కొంచెం అయితే వాటర్ యూజ్ చేయొచ్చు. తిన్న తర్వాత 1 అవర్. మధ్యాహ్నం అయిపోయిందా? మధ్యాహ్నం అయిపోయిన తర్వాత సాయంత్రం మీ రొటేషన్ వచ్చేసి వర్కౌట్ కంపల్సరీ. సాయంత్రం మధ్యాహ్నం తిన్న తర్వాత ఎవరు నిద్రపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. మధ్యాహ్నం తిన్న తర్వాత ఎవ్వరూ నిద్రపోకూడదు. దీని తర్వాత సాయంత్రం 4 o'clock కానీ అంటే సాయంత్రం ఈవినింగ్ 5 PM కానీ 4 PM కానీ మీరు ఒక 40 minutes మీ కార్డియోతో వర్కౌట్ ఏది చేశారనుకో, ఫస్ట్ ఒక 10 minutes కార్డియో చేసి దాని తర్వాత వర్కౌట్ చేసేసేయండి. అర్థమవుతుందా? బెస్ట్ అనమాట. అర్థమైందా? మీరు ఉదయం నిద్రపోలేదు, మధ్యాహ్నం నిద్రపోలేదు, ఇంకా సాయంత్రం నైట్ అయితే మీరు 9-10 గంటల వరకు నిద్రపోకండి. అర్థమైందా? ఎందుకు నిద్రపోకూడదు అని అనుకుంటున్నారు కదా, ప్రతిసారి వద్దు నిద్ర వద్దు అని చెప్తున్నాం కదా, దానికి రీజన్ ఉంది బ్రో. ఎక్కువ నిద్రపోతే ఇంకా వెయిట్ పెరుగుతుందే కానీ తగ్గదు. అర్థమైందా? మనిషి 6 గంటలు నిద్రపోయాడంటే యాక్టివ్గా ఉంటాడు అనమాట. అదే 6 గంటలు మీరు 5 గంటలు నిద్రపోండి, 1 గంట తీసేయండి. కొంచెం ప్రెజర్ అయితే ఉండాలన్నమాట శరీరం మీద, అప్పుడే వెయిట్ అనేది తగ్గుతూ వస్తుంది. అర్థమైందా? సాయంత్రం ఫుడ్ మీరు గుర్తుపెట్టుకోండి, సాయంత్రం ఫుడ్ ఏం తినకూడదు. నైట్ నానబెట్టుకున్న శనగలు, పాలు ఈ 2 తీసుకోవాలి సాయంత్రం పూట. మీరేమన్నా రొట్టెలు తిన్నారనుకో సాయంత్రం అది వెయిట్ పెంచుతుంది కానీ ఎప్పటికీ తగ్గించదు. అర్థమైందా? పాలు తీసుకోండి, శనగలు తీసుకోండి, ఈ 2 తీసుకోండి. ఒక 1 అవర్ తర్వాత వాటర్ తీసుకొని ప్రశాంతంగా ఇంకా పండుకోండి. నైట్ 9:30 కానీ 10 గంటల తర్వాత మీరు పండుకోండి. అర్థమైందా? అది 10 అయిపోయిందా? 11, 12, 1, 2, 3, 4, 5. ఇప్పుడు నైట్ 6-7 గంటలు ఉంటుంది. అర్థమైందా? రాత్రి మీకు మ్యాక్సిమం 6 గంటలు ఎలా అయినా నిద్రపోతున్నారు. అర్థమవుతుందా? నైట్ నిద్రపోతే ఏం కాదు, పగలు మటుకు నిద్రపోకూడదు, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అర్థమైందా? పగలు అస్సలు నిద్రైపోకూడదు. ఓకేనా? ఇది మీ రొటేషన్ అనమాట. మళ్ళీ మార్నింగ్ మీరు లేస్తారు, మార్నింగ్ లేచిన బట్టే వాటర్ తీసుకొని వాటర్ తాగుతారు. మీకు అర్థమైపోయింది కదా? ఇది అనమాట 1 day ప్రొసీజర్. ఇలాంటి ప్రొసీజర్ మీరు ఫాలో అయ్యారనుకో ఆటోమేటిక్గా 1 monthలో మీరు ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అయితే కంపల్సరీ అయితే అవుతారు అన్నమాట. ఒక టార్గెట్ని పెట్టుకోండి, నేను ఇంత వెయిట్ లాస్ కావాలి. ప్రజెంట్ నేను అంటే ఇంతకుముందు 87లో ఉన్నా, నేను 64కి రావాలనుకున్నా. సో నేను ఆటోమేటిక్గా వచ్చేసింది అనమాట. ఫస్ట్ నేను 64 అనుకోలేదు, 87 నుండి 71 మీద రావాలనుకున్నాను అనమాట. సో 71 కూడా వచ్చేసాను తొందరగా 10 daysలో. 71 నుండి నేను 69 మీదకి రావాలనుకున్నాను, 69కి వచ్చేసాను. 69 నుండి 64 to 67లో ఆడాలనుకున్నాను, మిడిల్ రేంజ్లో వచ్చేసాను అనమాట. సో నేను అనుకున్నాను, చేశాను, కష్టపడ్డాను, సక్సెస్ అయిపోయాను. సేమ్ మీరు కూడా మరీ ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు అదే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, తన హైట్కి తన ఏజ్కి లిమిట్ ఎంత వెయిట్ ఉండాలనేది కంపల్సరీ గుర్తుపెట్టుకొని మీరు ట్రై చేయండి. మీకు ఇంకా తెలియకుంటే కామెంట్ చేయండి, మీ హైట్, మీ ఏజ్, మీరు ఎంత వెయిట్ ఉండాలనేది నేను చెప్తాను. ఓకేనా? ఇంతే బ్రో, మంచి బెస్ట్ ఇలాంటి ప్లాన్ని మీరు ఫాలో కండి. మీరు అనేది కంపల్సరీగా వెయిట్ లాస్ అయితే కంపల్సరీగా అయితే అవుతారు అనమాట. ఓకేనా? అంటే నేను కూడా ట్రై చేశాను, నేను కూడా ఆటోమేటిక్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను చాలా యాక్టివ్ అయితే ఉంటాను అనమాట. అర్థమవుతుందా? 1.5 కిలో ఎక్కువ ఉన్నా, అంతే, అంతకుమించి ఇంక ఎక్కువ లేదు. యాక్టివ్గా ఉంటుంది అనమాట బాడీ. అర్థమైందా? చాలా మంచిది అనమాట. ఇలాంటి ప్రొసీజర్ ఫాలో కండి, మీకు చాలా బెస్ట్ అనమాట. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావు, మెడికల్ ప్రోగ్రామ్ యాక్టివ్ అయితే ఉంటారనమాట. ఓకే, ఇంతే బ్రో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది చేసేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ, జై హింద్, జై భారత్. ఓకే.